40 డేస్ పార్టీ మాస్టర్స్ సీజన్ 3లో ఈ రోజు మనం 25వ రోజుకు చేరుకున్నాం. నేను మీ అనితా శ్రీనివాస్. చక్కగా ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసుకుందాం. ఈ రోజు మనకి వచ్చారు విశిష్ట అతిథి విమలమ్మ గారు. విమలమ్మ గారు 2002లో ధ్యానంలోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ 2009లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వారింటిపై పిరమిడ్ నిర్మించుకున్నారు. సరస్వతి దేవాలయంలో కూడా ఒక పిరమిడ్ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే అండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లోనే ఉన్నారు. ఓకే, కంటిన్యూ చేయండి మేడం. మీరు ధ్యానం, మీ పరిచయం అంతా అయింది, ఎలా ఏంటి అన్నది మీ అనుభవ జ్ఞానాన్ని పంచుకోండి. నేను ధ్యానంలో ఉండిపోయాను మేడం, తెలియదు. అవునవును, అవును. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మన గురువైన పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి దంపతులకి ఈ అవకాశం నాకు ఇచ్చిన అనితా మేడం టీం వర్కర్స్ కి అందరికీ కూడా నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నిజంగా ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి నా పరిచయం చేశారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి నాకు చెప్పుకుంటాను. మరి ఈ ధ్యానంలోకి వచ్చి నేను 22 సంవత్సరాలు అయింది. ఏ మనిషి అయినా ఎన్ని సంవత్సరాలు అయింది అనేది కాదు, సీనియరా జూనియరా అనేది కూడా కాదు. మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నాము, ఎంత ఆచరిస్తున్నాము అనేది మెయిన్. అదొక్కటే ధ్యానం చేసేవాళ్ళం మనందరం తెలుసుకోవాల్సిన విషయం. నేను మా రెండో అక్కయ్య గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన కానించి ఈ రోజు వరకు ధ్యానం అనేది మానకుండా చేస్తూనే ఉన్నాను. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ధ్యానం అనేది ఏదో మనకు తెలియనప్పుడు కొత్తలో ఏమనుకుంటామంటే మనం ఈ సమస్య కోసం, ఈ అనారోగ్యం కోసం వచ్చాము అనుకుంటాం. కానీ దాంట్లోకి దిగాక మనకు అర్థమవుతుంది ధ్యానం అనేది ప్రతి మనిషికి అవసరమే అన్నది అర్థమవుతుంది. మరి తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే అసలు ధ్యానం లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం అనుకునే స్థాయికి ఎదుగుతాం మనం. అది ఒక వరం మనకి. భగవంతుడు ఎప్పుడు ఏది కావాలో మనిషికి నిరంతరం అందిస్తూనే ఉంటాడు. అందుకోవడానికి మనం రెడీగా ఉండాలి. అలాగే ఈ టైం ప్రతి మనిషికి ధ్యానం అవసరం. మీరు చూస్తూనే ఉన్నారు ఎంతమందిలో ధ్యానం లేకపోతే ఎలా ఉంటున్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ధ్యానం చేసి మనకు అర్థమవుతా ఉంది ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎంతవరకు ఆలోచించాలి, ప్రతిదీ కూడా మనకి ఆయన చక్కగా అందించారు. ధ్యానాన్ని తేలిగ్గా. లేకపోతే మన జీవితం ఎలా ఉండేదో, ప్రతిదానికి బాధపడిపోతూ అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ జన్మంతా నిజంగా వృధా చేసుకునేవారు. ఎప్పుడైతే మనకి జ్ఞానాన్ని చక్కగా తెలిపారు, మన జీవితం అద్భుతంగా తయారైంది. సార్ గారు చెప్పేవాళ్ళు, జీవితం అంటే ఆట పాట. చెప్పినప్పుడు కొత్తలో నేను అనుకునేదాన్ని,
ఏదో చెప్తాడులే ఆట పాట. చస్తున్నాం ఓ పక్కన అనారోగ్యాలతో సమస్యలతో. ఈయనకేంటమ్మా, వచ్చి చెప్పేసి వెళ్ళిపోతాడు, ఏసీ కారులో వస్తాడు, చక్కగా ఆయన చెప్పవలసిన 4 వాక్యాలు చెప్పి వెళ్ళిపోతాడు అనుకునేదాన్ని. తెలీదు, అజ్ఞానం. కానీ ధ్యానం చేసిన కొద్దికి అర్థమైంది, దాంట్లో అంతరార్థం మనకు తెలుసుకుంటాం. నిజమే, ఆట పాటే. ఈ ఆట పాట అనేది ఎప్పుడు అర్థమవుతుంది మనకి? ధ్యానం బాగా చేశాక కర్మ సిద్ధాంతం అర్థమైనప్పుడు మాత్రమే మన జీవితం ఆట పాట అనేది అర్థమవుతుంది. ఆ కర్మ సిద్ధాంతం అర్థమయ్యాక మనకి ఇంకా ఏమి అనిపించదు, హ్యాపీగా ఉంటాం. ఎందుకని? నువ్వు ఒక పాత్ర వేయటానికి వచ్చావు కింద, నీ పాత్ర నువ్వు చాలా బేసిక్గా వేస్తావు అనేది నీకు అర్థమైపోతుంది. కానీ మనం ధ్యానం లేకముందు మనం ఏం చేస్తాం? ఈ పాత్ర నిజం అనుకోం, నాటకం అనుకో. అందుకనే ఆ జీవితంలో జీవిస్తూ ఉండేప్పటికి మనకు ఏమవుతుందంటే ప్రతి కష్టము మనదే అవుతుంది, ప్రతి ఆనందము నాది. నేను 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 నా శరీరం అని అనుకునే ఉంటాం. కానీ ఇది మనం ఒక పాత్ర నటించటానికి వచ్చాము అనే జ్ఞానం మనకు ఉండదు, అలా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ జీవితంలో మన పాత్ర ఎన్నుకుని పయనించే వచ్చాము అనేది మనం తెలుసుకున్నాము, అప్పుడు అద్భుతంగా మనం తయారవుతాం. అంతే కదండి. మన స్టేజీ మీద మనకు ఒక పాత్ర మనకు కావాల్సింది ఇస్తారు, అది హ్యాపీగా ఎంతో చక్కగా నటిస్తాం. కానీ కిందకి దిగిపోయాక ఆ పాత్రలో మనం జీవించాం, అయిపోయింది అక్కడ. సేమ్ మన నిజ జీవితంలో కూడా మనం ఇక్కడ జ్ఞానం నేర్చుకోవటానికి మనం వచ్చాం. మన పాత్ర ఇది ఎన్నుకుని వచ్చాం, మనతో పాటు మన కుటుంబ సభ్యులను ఎన్నుకున్నాం, సమాజాన్ని ఎన్నుకున్నాం. ప్రతిదీ మనం ఎన్నుకునే వచ్చాం ఈ భూమి మీద అనేది ఎప్పుడైతే నీకు అర్థమైపోయిందంటే అప్పుడు ఇంకా నీకు అవసరం లేదు. దేనికి దుఃఖిస్తావు? దుఃఖించడానికి అక్కడ ఏం లేదు, నీ పాత్రతోనే నువ్వు వచ్చావు. కష్టాలు సుఖాలు అన్నీ ఎన్నుకునే వచ్చావు అనేది నీకు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు నీకు ఏది అనిపించదు, నిమిత్త మాత్రంగా ఉంటావు. మరి అలా ఉండాలి అంటే మన దగ్గర ఏముండాలి? ధ్యానం. ధ్యానం చేసిన యొక్క ఎనర్జీ ఉండాలి. అందరికీ తెలుసు, జ్ఞానం తెలియని వాళ్ళు ఏం లేరు, అందరికీ ఎంతో కొంత జ్ఞానం తెలుసు. కానీ ఆచరించగలుగుతున్నారా? చెప్పటం వరకే. ఆచరణలో ఉండాలి మనం చేసే ప్రతి పని. గురువు గారు చెప్పి మనం ఆచరించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి ఆ ఎనర్జీని చక్కగా దాచుకుంటావు, ఇప్పుడు నువ్వు ఆచరించగలుగుతావు. చూడండి, ఒకటి ఎరుకతో ఉండాలి అంట. ఆ ఎరుక ఎలా వస్తుంది మనకి? మన లోపల ఒక ఎనర్జీ ఉంటేనే ఆ ఎరుకను మనం గుర్తించగలుగుతాం. అలాగే ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. ఎలా యాక్సెప్ట్ చేస్తాం మరి? అంతకుముందు చేసామా? మనకి ఇష్టమైనయే మనం చేస్తాం, మనకి ఇష్టం లేని యాక్సెప్ట్ చేయలేము, అదొక కష్టం అనుకుంటాం. సాక్షిగా ఉండాలి ప్రతిదీ. ఉంటున్నామా? ప్రతిదీ లోనికి తీసుకుంటా ఉంటాం, ఏదైనా తీసుకుంటా ఉంటాం. అట్లా ఇవన్నీ మన దగ్గర ఉండాలి అంటే మన దగ్గర ఎనర్జీ ఉండాలి. ఖర్చు పెట్టుకోకూడదు, అనవసరమైనవి ఖర్చు పెట్టుకోకూడదు. ఒక డబ్బు మనం సంపాదించి, కష్టపడి సంపాదించి ఆ డబ్బుని మనం బ్యాంకులో వేసుకుని మనకు కావాల్సినవి కొనుక్కోగలుగుతాం.
డబ్బే లేకపోతే మనం మనకు కావాల్సిన కొనుక్కోగలుగుతాము? లేదు. అలాగే ఒక ఎనర్జీని మనం ధ్యానం ద్వారా తెచ్చుకున్నాం. ఈ ఎనర్జీని ఏం చేయాలి మనం? జాగ్రత్తగా వాడుకోవాలి. అనవసరమైన ఆలోచనలు డిలీట్ చేసి పారేయాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ప్రతిసారి చెప్తారు కదా, మాట మీద ధ్యాస అంటే. మరి ఆ మాట మీద ధ్యాస ఎప్పటికప్పుడు మనకి మనం తెలుసుకోవాలి. నేను ఏం మాట్లాడుతున్నా, ఇది అవసరమా అనవసరం, నేను ఏం ఆలోచిస్తున్నా, ఈ అవసరమా అనవసరమా, గతాన్ని ఆలోచిస్తున్నానా భవిష్యత్తును ఆలోచిస్తున్నా. వర్తమానంలో జీవించమని చెప్తారు. మనకి మనం ఎంతవరకు వర్తమానంలో జీవిస్తున్నాం? ఇక్కడ పని చేస్తున్నాం, ఎక్కడో ఆలోచిస్తున్నాం, ఇక్కడ మాట్లాడుతున్నాం, ఎక్కడో ఉంటాం. అది కాదు కదా. మరి ఇవన్నీ చెయ్యాలంటే మనకి మన లోపల ఒక ఎనర్జీ ఉండాలి, ఒక జ్ఞానం. అప్పుడే మనం ఎరుకతో చేయగలుగుతాం, లేకపోతే ఎరుక కోల్పోతాం. సార్ చెప్తారు మనకి, ప్రతి మనిషి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 3 ప్రతిరోజు చేయాలని చెప్తారు మనకి. ఆ చేసినప్పుడే మనకి తెలుస్తుంది. స్వ అధ్యాయం అంటే ఒక బుక్ చదవటం మాత్రమే కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవటం. నువ్వు తెలుసుకో, నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి. ఆ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా తింటున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది నీకు తెలుస్తుంది. ముఖ్యమైనది అది కూడా మనకుంది, స్వాధ్యాయం. అలా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకునేటట్లు మనకు జ్ఞానాన్ని తెలిపిన ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎన్నిసార్లు మనందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాంటి స్థితిలో మనం ఈ రోజున చక్కగా ఎదిగాం, జ్ఞానం తెలుసుకుంటున్నాం, జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. కష్టమైన సుఖమైన 2 సమానంగా మనం ఉంటున్నాం. అది ఎంత గ్రేట్! శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ఏది వచ్చినా మనం నవ్వుతూనే ఉండాలి, సాక్షిగా ఉండాలి అనేది. మరి ఈ రోజున ఆ స్థితికి మనం ఎదిగాం, లేకపోతే ఇంకా ఎదుగుతున్నాం. అట్లా మన జీవితాన్ని, మన జన్మని సార్థకం చేసుకుంటాం. అందుకనే అంటారు, జన్మనిచ్చేది తల్లి అయినా జన్మే లేకుండా చేసేది పుట్టుక. మరి అంతటి అద్భుతమైన గురువు మనకి దొరికాడు చక్కగా. నిజమండి, నాకు ధ్యానం లేనప్పుడు చాలా చిన్న విషయాన్ని కూడా చాలా బాధపడిపోయేదాన్ని. నిద్ర ఉండేది కాదు, అలా ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నాకు అసలు అదేమి లేదు, హ్యాపీగా ఉన్న జీవితం. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలుసుకుంటున్నా అండి. జ్ఞానం పరంగా మనం తెలుసుకుంటాం. అలా మనలో ప్రేమతత్వాన్ని ఎంతవరకు తెలుసుకున్నాం? అందరం అనుకుంటాం, నా భర్తను ప్రేమించా, నా పిల్లల్ని ప్రేమించాం, అన్నీ అనుకుంటాం. కానీ కాదు, ఆ ప్రేమ వేరు. నిజంగా నువ్వు ధ్యానం చేశాక ఈ ప్రేమ వేరు, ఒక మిత్రత్వం. గారు చెప్తారు, పొరుగు వారితో మిత్రత్వం చేయమని. ఎంతవరకు చేస్తున్నాము? కానీ ధ్యానంలోకి వచ్చాక ఆ మిత్రత్వం ఏంటో అర్థం. ఒక ప్రకృతితో మిత్రత్వం, పంచభూతాలతో మిత్రత్వం, నీతో నీవు మిత్రత్వం, నీ కుటుంబ వ్యక్తులతో మిత్రత్వం, సమాజంతో మిత్రత్వం. ఇన్ని రకాలుగా మనకి ఆయన తెలిపారు. ఏనాడైనా ప్రకృతితో మిత్రత్వం చేశాము మనం? తెలుసా మనకి? తెలీదు. పంచభూతాలతో మిత్రత్వం,
ఏంటో పంచిపోతాంతో మిత్రత్వం ఏంటో అనుకుంటే ఎంత అద్భుతమైందో మనుషులతో మిత్రత్వం. ఇలా ప్రతిదీ కూడా మనం నేర్చుకున్నాం ఆయన చెప్పింది. చూడండి, పంచభూతాలతో మిత్రత్వం అంటే నా అనుభవం చెప్పు. ప్రతిరోజు సూర్యుడిని చూడంగానే హాయ్ గోల్డెన్ సన్, ఐ లవ్ యూ అని చెప్పేదాన్ని. అలా ఎన్ని నెలలో రోజులు లేవంగానే చెప్పేదాన్ని. అయిపోయాక ఒక రోజు చక్కగా మొహం మీద నీళ్లు పోసుకుని కడుక్కుంటాను ఉదయమే. అప్పుడు ఐ లవ్ యూ గుర్తులు కలర్స్ గా వస్తున్నాయి. ఏంటబ్బా ఇలా కనిపిస్తున్నాయి ఏంటి నాకు. అప్పుడు సూర్యుడు మెసేజ్ ఇచ్చాడు, రోజు నువ్వు నాకు చెప్తున్నావు కదా, ఈ రోజు నేను నీకు చెప్తున్నా ఐ లవ్ యూ అని. అంటే ఎంత అద్భుతం అండి. మన చైతన్యం ఆయన చైతన్యంతో కనెక్ట్ అయిందా అవ్వలేదు. ఆయన మనకి రిప్లై ఇచ్చారు, రోజు నువ్వు చేస్తున్నావు, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, ఈ రోజు నేను నీకు చెప్తున్నాను అని. అదేనండి మిత్రత్వం అంటే. అలాగే ఒక ఐ లవ్ యూలే కాదు, ఒక ఎండతో సూర్య భగవానుడు ఎంత చక్కగా మనని చూసుకుంటాడు. ఎంత ఎండైనా సరే మనకు నిజంగా ఏమీ జరగదు. నువ్వు ఎండలో ప్రయాణం చేసినా ఏమీ అవ్వదు. కానీ ఇక్కడ ఇంకోటి మనం నేర్చుకోవాలి. ఒకసారి మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్దాం అనుకున్నాం, ఒక ఆటో కోసం బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అప్పుడు ఒక టైంలో ఎండలో నుంచోవలసి వస్తుంది. ఆ ఎండలో నుంచోవలసి వచ్చినప్పుడు మనకు చిరాకు పడదు. నేనేమంటున్నా దాన్ని అంటే, ఓ ఇప్పుడు ఈ శరీరానికి ఎండ కావాలనుకున్నా, అందుకనే నేను ఇక్కడ నుంచున్నా అని అనుకునేదాన్ని. అంటే యాక్సెప్ట్ చేయాలి మనం. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు చిరాకు ఏమీ ఉండదు. వెంటనే ఆటో రావటం, బస్సు రావటం, మనకి ఏది కావాలో అది వస్తుంది, చక్కగా ఎక్కి వెళ్ళిపోతాం. లేదా ఆ టైంలో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటామో వెళ్ళే వరకు మబ్బు వేస్తుంది. అంటే చూడండి, సూర్యుడితో మిత్రత్వం అనేది ఎలా ఉంటుంది అనేది మనకు చూపిస్తుంది. ఇన్నాళ్ళు మట్టి మనకేం తెలియదు కదా మిత్రత్వం అంటే. సూర్య భగవానుడు రాగానే ఒక నమస్కారం చేయటం, లేకపోతే మనం ఫంక్షన్ చేసినప్పుడు నాయన వాన రాకుండా భగవంతుడా నువ్వు ఎండతో ఉండయ్యా అని ఒక కొబ్బరికాయ కొట్టడం, ఇవన్నీ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా. ఆ కొబ్బరికాయలు కొట్టడం కాదు, ఒక మిత్రత్వంతో మనం ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఏది కావాలో ఆయనే అందిస్తాడు, నువ్వు ఏది కోరుకోకర్లా. అట్లాంటి మిత్రత్వం మనకు నేర్పారు గురువు గారు. అలాగే చూడండి, వానదేవుడు వస్తాడు, వాన రాకుండా నాయన మేము ఫంక్షన్ పెట్టుకున్నాం, వాన రాకుండా ఉండాలి, మన కోరికలన్నీ ఇలాగే ఉంటాయి. కానీ ఆగుద్దా? రావాల్సిన టైంలో వస్తుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్ట్ ఎప్పుడు చేస్తావు? ఆ మిత్రత్వంతో ఎప్పుడు ఉంటావు? నువ్వు ఎంత ఫంక్షన్ చేసినా, ఎంత ముసురు పట్టినా, నీ ఫంక్షన్ అయ్యే వాన అనేదే రాదు. హ్యాపీగా మన ఫంక్షన్ అయిపోయాక వస్తుంది. ఎంత గ్రేట్ మరి. ఎందుకంటే నువ్వు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసావు. ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి, దాంతో మిత్రత్వంతో ఉండాలి. ఇప్పుడు ఎలాంటి విషయమైనా సరే నీకు ఆనందంగా జరిగిపోతుంది. ఇలా ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. అది కష్టమైనా సుఖమైనా. నువ్వు చేయలేదనుకో, చేయకపోతే ఏమవుతుంది? కష్టంగానే అనిపిస్తుంది. చేసావనుకో ఎంత కష్టమైనా హ్యాపీగా అయిపోతుంది. అంటే ఒక మనసు చేసే మాయ ఇది.
ఈ మాయ నుంచి మనం బయటపడటానికే ఈ ధ్యానము జ్ఞానం అంత అద్భుతమైనది. మనకి ఈ జన్మలో మనం చక్కగా ఒక వరం లాగా అందించారు ఆయన. అట్లా మరి ఇవన్నీ మనకి ఇలా యాక్సెప్ట్ చేస్తుంటే జీవితం ఆనందం కాక చెప్పండి. ఆట పాట అని చెప్పినట్టే కదా ఆయన. సార్ గారు ఒకసారి చెప్తారు ఒక స్పీచ్ లో, ప్రపంచంలో చెడు అనేదే లేదని చెప్పి. అప్పుడు ఆశ్చర్యపోయింది, చెడు లేదు, నేను ఇలా చెప్తున్నారేంటి? హత్య చేసేవాళ్ళు ఉన్నారు, దొంగతనం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, ఇన్ని రకాలుగా జీవితంలో ఎంతమంది మనుషులు ఉంటే ఈ చెడు లేదంటాడేంటి అని. కానీ జ్ఞానం పెరిగిన కొద్దికి అర్థమైంది. ఏమని? కర్మ సిద్ధాంతం అర్థమైతే నీకు ఎక్కడ చెడే ఉండదు అర్థం. ఆ అర్థం అన్నంత వరకు కూడా మనం ఏం చేస్తాం? ఏ దొంగన్నా మన దగ్గర డబ్బులు దొంగిలించినా, ఏది జరిగినా వాడిని తిట్టుకుంటూ నా డబ్బులు పోయినాయి, మన మనసులో ఎన్ని వచ్చినాయి అన్ని వాడుతూ ఉంటాం పదాలు. ఎందుకంటే ఆడు మన దగ్గర నుంచి దొంగిలించాడు. కానీ ఎప్పుడైతే మనకి కర్మ సిద్ధాంతం అర్థమైంది, మనం ఏమంటాం? ఓ, ఏనాడో నేను చేశా, వాడి దగ్గర దొంగిలించా, ఇప్పుడు వడ్డీతో సహా తీసుకున్నాడు, ఒక కర్మ వదిలిపోయిందని. అవునా కదా? నేను అలాగే భావించేది. అదే కర్మ సిద్ధాంతం అర్థం అవటం అంటే దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావు. ఆ యాక్సెప్ట్ చేసేప్పటికీ నీకు ఎక్కడ తక్కువ ఉంటుంది? బాధ ఉంటుందా అని తిడతాము, తిట్టం కదా. నీకు అర్థమైంది ఎందుకు జరిగింది అనేది. ఈ కర్మ సిద్ధాంతం అర్థమైనప్పుడు మనకు ప్రతిదీ ఏది జరిగినా కార్యకారణ సంబంధం ఉంది కాబట్టే మనకు జరిగింది అనుకుంటా. ఆ కార్యకారణం ఎక్కడుంది? కారణం పైలోకాల్లో ఉంది, కార్యం ఇక్కడ జరుగుతూ ఉంది మనకి. ఈ జ్ఞానంతో మనం ఇది అర్థం చేసుకుంటూ ముందుకెళ్తాం. మరి అలాంటప్పుడు చెడు ఎక్కడుంది? ఒక అత్తగారు గయ్యాళి అని అంటున్నాం అంతకు ముందు, ఒక భర్త తాగుబోతు, ఒక భర్త మనం మాట్లాడట్లా కొడతాడు, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల కారణం మనకి ధ్యానం చేస్తే అర్థమవుతుంది. నువ్వు తెచ్చుకున్న యాక్టర్సే వీళ్ళందరూ. నీ ఎదుగుదల కోసం, నీ కర్మ తొలగించుకోవటానికి, నీ కుటుంబంలో వ్యక్తుల్ని నువ్వు ఎన్నుకుని వచ్చావు అనేది ఎప్పుడైతే అర్థమైందే, అత్తగారు గయ్యాళ్ళలా కనిపించింది, భర్త తాగుబోతుగా కనిపించాడు. ఓ, నేను ఎన్నుకు వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు, పైనే మనం మాట్లాడుకున్నాగా, ఇదిగో నేను తాగి నిన్ను కొడతా, నీకు ఇష్టమేనా అని అడుగుతాడు అక్కడ భర్తగా వచ్చేవాడా. ఇష్టమే అంటాం. ఎందుకంటాం? అక్కడ కర్మలు తొలగించుకోవటానికి, జ్ఞానం పెంచుకోవటానికి ఆ వ్యక్తిని మనం ఓకే చేసుకున్నాం. అత్తగారు కూడా అంతే. ఒకప్పుడు మనం బాధ పెట్టాం, అత్తగారి స్థానంలో ఉండి కోడలుగా బాధ పెట్టాం కాబట్టి మళ్ళీ అక్కడ మనం అత్తగారిని తెచ్చుకున్నాం ఇక్కడికి, ఆ కర్మని అనుభవించడానికి. కానీ ఇక్కడికి వచ్చాక మనం మర్చిపోయాం. ఆ మర్చిపోయినప్పుడు ఏమంటాం? అత్తగారికి అయ్యాళ్ళిదమ్మా, నన్ను ఇలా బాధ పెట్టింది, నా భర్త తాగుబోతు, ఇలా నేను ఎంత బాధపడుతున్నాను, నేను కాబట్టి ఉన్నాను, ఇంకొకళ్ళు అయితే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాళ్ళు లేదా వదిలి వెళ్ళిపోయేవాళ్ళు, ఇన్ని ఆలోచనలు వచ్చాయి. కానీ ఇలా మనం ధ్యానం చేస్తూ కర్మ సిద్ధాంతం అర్థమైనప్పుడు నీకు వాళ్ళందరూ ప్రియమైన మిత్రులే. మన గురువు గారు, మన మాస్టర్లు ఏం చెప్తారు? హాయిగా కళ్ళు మూసుకొని ఆయనకు క్షమాపణ చెప్పుకో. ఇది ఎంత మంచి అవకాశం. నీ లోపలే ఉన్నాడు పరమాత్మ, ఆ పరమాత్మకి నువ్వు చెప్పుకో. అత్తయ్య గారు, నేను ఏ జన్మలో మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేక ఇన్నాళ్ళు మట్టి మిమ్మల్ని ఏదో నాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి నన్ను క్షమించండి అని
నిరంతరం ధ్యానం చేసేటప్పుడు మనం క్షమాపణలు చెప్పుకుంటే ఎప్పటికప్పుడుగా చక్కగా మారుతుంది. ఎందుకంటే నువ్వు పాజిటివ్ లో ఉన్నావు, చిరునవ్వుతో యాక్సెప్ట్ చేసి స్వీకరిస్తున్నావు అన్ని. అందుకని ఎదుటి మనిషికి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ అట్లా ప్రతిదీ మనం మలుచుకోవచ్చు. మలుచుకోకపోయినా మనం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. మార్పు వస్తుందా రాదా అనేది కాదు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తూ నువ్వు పట్టించుకోకుండా చక్కగా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అంతేగాని నేను ఏదో క్షమించమని అడిగేశాను, నేను చేయవలసినవి చేస్తానంటే అక్కడ కుదరదు. అట్లా ఏంటంటే ప్రతి నిమిషం మనలో మార్పు మనం తెచ్చుకుంటూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఎదుగుతూ ఉండాలి. సార్ గారు అడుగుతుంటారు, మనం ధ్యానమహా చక్రంలో అటు ఇటు మనం తిరుగుతున్నప్పుడు సార్ కనిపిస్తారు, మేడం ఏంటి విశేషాలు అని. వెంటనే అనేదాన్ని, సార్ గారండి నా పాత్ర నేను చాలా బేషుగ్గా వేస్తున్నాను అనేదాన్ని. కళ్ళు ఇలా పెట్టి పక్కలతో సైగ చేసేవు, చూసావా అని. మరి అంతకుముందు మనకు తెలుసా? చూడండి, అలాంటి గురువు మనకు దొరికాడు. యాక్సెప్ట్ చేయటం అనేదే మనకు తెలియదు. అయ్యే ఎవరైనా చిన్న మాట అంటే ఎంతో బాధపడుతూ ఉంటాం, వాళ్ళని ఎప్పుడు అనాలా అని ఆ గతాన్ని పట్టుకునే మనం ఉంటూ ఉంటాం. సార్ ఒకటే చెప్తారు, గతం, అవగతం, విగతం. గతాన్ని ఏం చేయాలి? అవగతం చేసుకోవాలి. మనం గతంలో జరిగినవన్నీ ఒక్కసారి, అది కష్టమైనా నష్టమైనా ఏదైనా సరే అవగతం చేసుకుని విగతం చేసేయాలి, వదిలేసేయాలి. అంతేగాని సంవత్సరాలుగా ఆగతాన్ని పుచ్చుకుని ఉండకూడదు. అవును కదా, ఆ గతంలో ఎన్నాళ్ళు జీవిస్తాం? మనిషి లేక భవిష్యత్తులో జీవిస్తా ఉంటాం, పేక మేడలు అంటారు. అలా ఊహలు ఆ భవిష్యత్తులో జీవిస్తూ ఉంటాయి. భవిష్యత్తు వద్దు, గతం వద్దు, హాయిగా నువ్వు వర్తమానంలో ఆ వర్తమానమే నీకు బహుమానం. ఎంత అద్భుతమైందండి ఆ వర్తమానం. ఈ వర్తమానంలో మనం ఉంటే ఇది ఒక పునాది అనమాట. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు ఆ పునాది. ఇట్లా మనం తయారవ్వాలి. తయారవ్వాలంటే మన దగ్గర ఏముండాలంటే ఎరుకు ఉండాలి. ఆ ఎరుకున్నప్పుడే మనం తయారవ్వగలం. లేకపోతే మళ్ళీ దాంట్లోనే జీవిస్తూ ఉంటాం, భవిష్యత్తులోనూ గతంలో. చక్కగా చిన్న చిన్న వాక్యాలతో మనకి ఆయన నేర్పారు ఇవన్నీ. జీవితం అంటే అప్పుడు అర్థమవుతుంది మనకి ఆట పాట. ఇట్లా మన జీవితాన్ని, మన జన్మని ఆయన చెప్పిన ప్రతిదీ ఆచరిస్తూ ఉంటే ఆట పాట కాకుండా ఏమవుతుంది? మనం అలా తయారైపోతాం అంతే. అట్లా మన జీవితాన్ని, మన జన్మని సార్థకం చేసుకోవటానికి ఈ ధ్యానం అనేది గొప్ప వరం. ధ్యానంలోకి వచ్చాక మనకి చాలా వస్తూ ఉంటాయి. సమస్యలైనా, మానసిక సమస్యలు, శారీరక అనారోగ్యాలు కూడా వస్తాయి. కానీ మనం ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి వచ్చిన దాన్ని అనారోగ్యం అనుకో, సమస్యని ఎందుకు వచ్చింది సమస్య అని కూడా మనం నేను ప్రతిదీ ఏమనుకుంటానంటే, ఈ అనారోగ్యంలో నేను ఏం తెలుసుకోవాలి, ఏ జ్ఞానం తెలుసుకోవాలో అనుకుంటా. ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యలో నేను ఏం తెలుసుకోవడానికి వచ్చిందో ఈ సమస్య. అలా నువ్వు ప్రతిదీ దాంట్లో జ్ఞానాన్ని ఎదిగావంటే నీకు అది సమస్యనే అనిపించదు. నీకు కారణం తెలుస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తావు. ప్రతిదీ లింక్ ఉంది మనకి. అట్లాంటప్పుడు జీవితం ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది కదా. ఆనందం లేకుండా ఉంది ఆత్మానందం. అలాంటి ఆనందాన్ని మనం
ఈ ధ్యానం ద్వారా సంపాదించాలి. ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టాలా, శారీరక కష్టం చేయాలి, ఏమీ అక్కర్లేదు. హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టటమే. ఎన్నో సమస్యలు వస్తానే ఉంటాయి, అన్నిటికీ కారణం ఉంటుంది మనకి. ఆ ప్రతిదానికి కారణం తెలుస్తుంది కాబట్టి సాల్వ్ చేసే శక్తి కూడా మన దగ్గరే ఉంది. అలా కుటుంబంలో కూడా సార్ చెప్తారు, కర్మకాండాలు చేయొద్దని చెప్తారు. అది అందరూ పాటించలేరు. ఎందుకంటే కలిసి ఉన్న కుటుంబాలు ఉంటాయి, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడమని ఉంటారు. అట్లా మా ఇంట్లో నాకన్నా ముందే మా అమ్మగారు ధ్యానం వచ్చారు. మా అక్కయ్య, మూడు అక్కయ్య ధ్యానంలోకి వచ్చింది. మా అన్నయ్య ధ్యానంలోకి వచ్చారు. వీళ్ళు ముగ్గురు వచ్చాక దాదాపు ఒక 6 నెలలకు సంవత్సరాలకు నేను వచ్చాను. మరి మా బావగారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆయన కూడా మెడిటేట్, కర్మకాండలు చేయొద్దని చేయలే. ఆ రోజున ఆ పని పూర్తి అయిపోయాక చక్కగా 11వ రోజు క్లాస్ పెట్టుకున్నాను. మన తటవర్తి రాఘవరావు గారు చాలా పుస్తకాలు రాశారు. ఆ బుక్స్ అన్ని స్టీల్ గిన్నెలో అన్ని ఏం పంచిపెట్టకుండా డబ్బా జ్ఞానవంతమైన బుక్స్ తెచ్చుకుంటాం. ఫస్ట్ టైం అలా జరిగింది. తర్వాత మా అమ్మగారు చనిపోయారు. అమ్మగారు చనిపోతే అప్పుడు మా అన్నయ్య వాళ్ళతో కూడా నేను చెప్పాను, అన్నయ్య ఈ కర్మకాండలు ఇవన్నీ అవసరం. మా పెద్దనాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన అసలు ఇవన్నీ పట్టించుకోరు. మన పెద్దనాన్న ఒకటి రోజుల్లోనే ఇలాంటివి చేసేవారు కాదు. ఇప్పుడు మనకు అవసరం ఆలోచించుకోండి. అన్నదమ్ములతో తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య, మీరు ఆలోచించుకుని మీకు ఇష్టమైంది చేయండి. నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పారు అంటే వాళ్ళిద్దరు ఆలోచించుకుని వాళ్ళు కూడా ఈ పంతులు వ్యవహారం ఏమీ లేదు. ఆ రోజునంతా అయిపోయింది. చక్కగా 11వ రోజున అందరి చేత ధ్యానం అనుభవాలు చెప్పించుకుని పుస్తకాలు పంచిపెట్టాం. అప్పుడు కూడా నిజంగా ఆవిడ కూడా మెడిటేషన్ లో కనిపించి చాలా ఆనందపడింది. మా చిన్నమ్మాయి ద్వారా ఎంత ఆనందంగా ఉందో, నాకు కావాల్సిన విధంగా చేసింది అని. తర్వాత మా అత్తగారు చనిపోయారు. మా అత్తగారు చనిపోయినా కూడా మేము అట్లాగే చేసాం. పిప్పల ప్రసాద్ గారి ప్రోగ్రాం పెట్టాం, ధ్యానం అయింది. చాలా మందికి ఆవిడ పైకి వెళ్ళిపోతున్నట్టు కనిపించింది. ఆనందంగా వెళ్ళిపోయింది ఆ ఆత్మ. పుస్తకాలు పంచిపెట్టాం. ఏంటంటే గురువు చెప్పి మనం ఆచరిస్తూ ఉండాలి. గురువు అంటారు చక్కగా ఎంజాయ్ చేయాలి, అంతేగాని ఏడవకూడదని. అనుకోకుండా ఏమైందంటే అత్తయ్య గారు పోయి 11వ రోజు అయిపోయింది. 12వ రోజు మాకు ఆగిత్పల్లి దగ్గర మది రోజు వేడు కదా, అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ కొత్తసారి వచ్చారు. మీరు చేసి ఏంటి మేడం విశేషాలు? ఏం సార్, మా అత్తగారు పైకి వెళ్ళిపోయారు, మేము బాగా ఎంజాయ్ చేసాం సార్. ఆ 11వ రోజున చుట్టాలందరూ మామూలుగా అయితే వెళ్ళిపోతారు, ఉండిపోయారు. గోపాల గోపాల అనే సినిమాకి మా పిల్లలకి టికెట్లు తెచ్చారు. 21 మంది ఎంతమంది వెళ్ళాం. ఆ సినిమా కూడా చాలా సూపర్. వెళ్ళాం సార్ అంటే ఆశ్చర్యంగా కళ్ళు ఇలా పెట్టి సినిమాకి వెళ్ళారా అని నటించడం అనమాట. మంది మీరే కదా చెప్పారు ఎంజాయ్ చేయమని, మేము ఎంజాయ్ చేసాం. అంటే ఒక గురువు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఆయన నిరంతరం మనలోనే ఉంటాం. ఇప్పుడు అనేదాన్ని, సార్ మీలాగా మేము తయారవ్వాలా, మరి ఒక గురువులాగా మనం తయారవ్వాలా? తయారవ్వాలి. ఇట్లా ఆచరిస్తూ ఉండాలి మనం. ఏదో ఆ స్పీచ్ వినేసి వెళ్ళిపోవటం కాదు, ఏదో 1 గంట పూజ చేసాం అనేది కాదు, 1 గంట ధ్యానం చేసాం అనేది కాదు.
దాంట్లో జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు ఎదుగుదల కనిపిస్తుంది నీకే. అలా ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఆచరించాలి. కష్టమే, కానీ ప్రయత్నం చేస్తే ఏది కష్టం కాదు, తేలిగ్గానే ఉంటుంది. ఆ ఎరుక అనేది పోగొట్టుకోకూడదు. నాతో ఏ చిన్న సమస్య వచ్చినా, కొంచెం మనసులో ఇదొచ్చినా ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. సార్ ఎంత పనిలో ఉన్నా ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళకి కదా మనం ఫోన్ చేసేది. మేడం నూజివీడు మేడం ఫోన్ చేసింది అంటే కలిపి అనేవాడు. మరి అలాగే పుస్తకం రాయమన్నాడు, ఆయనే పేరు పెట్టారు విమల జీవితం అని. పుస్తకం రాశాను. ఎలక్షన్ లో నుంచోమన్నారు, నాకేమొచ్చని నుంచోను, నేనేం చదువుకోలేదు, ఏమి లేదు, నాకు ఇష్టపడలా ఎలక్షన్ లో. కానీ మన ఇష్టంతో పనేమి లేదు అనేది తర్వాత అర్థమైంది. సార్ హాస్టల్కి అడిగేదాన్ని, సార్ నేను ప్రచారం చేస్తాను సార్, నేను చూడండి సార్, ఆయన వినిపించుకునేవాడు కాదు. తర్వాత అర్థమైంది, పైన ప్రణాళికలు నేను నుంచుంటానని కిందకు వచ్చాను. కాబట్టి ప్రతిదీ ఆయన మన ప్రణాళిక ప్రకారమే ఆయన మనకు గుర్తు చేస్తారనేది అర్థమైంది. అందుకని ఆయన చెప్పింది మనం యాక్సెప్ట్ చేయాలి. అట్లా ఎలక్షన్ నుంచున్నాను. 939 ఓట్లు వచ్చినాయి. 96 ఊళ్ళు తిరిగాము, నేను మా వారు ఇంకో ఇద్దరు. ఎవరైనా కానీ వాళ్ళని తీసుకుని చిన్నగా మాట్లాడుతున్నాము. హ్యాపీగా రోజుకి 5-6 తిరిగి హ్యాపీగా పాంప్లెట్స్ పంచి పెట్టుకుంటూ. చూడండి, మనకు ప్రతిసారి ఎలక్షన్ అనేది ఏప్రిల్ మంచి ఎండల్లోనే మనకు వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ విశ్వానికి వర్క్ చేస్తున్నాను, ఎండ అనిపించదు, శ్రమ అనిపించదు. ఎంత బాగానో మళ్ళీ ఆ విశ్వం చూసుకుంటుంది. అట్లా ఎమ్మెల్యే కింద నుంచోవటం అయింది. తర్వాత అంతకుముందు పిరమిడ్స్ కట్టమన్నారు కాబట్టి మా ఇంటి పైన ఒక పిరమిడ్ కట్టాము. తర్వాత సరస్వతి దేవాలయం ఒక 3 కిలోమీటర్ల దూరం, అక్కడ గోపాలం గారు అనే మనకి ప్లేస్ ఇచ్చారు. 16/16 పిరమిడ్ కట్టాము. రోజు మా వారు బ్యాంకులో చేసేవారు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని, ఆయనకు బాగా ఇష్టం సేవ చేయటం. రామకృష్ణ వారు భక్తులు అన్నమాట. రామకృష్ణ సేవా సమితికి రోజు వెళ్ళేవారు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసాక 5-6 గంటల పైన అక్కడ సేవ చేస్తూ ఉండేవారు. ఉదయం ఇంట్లో టిఫిన్ తినేసి సరస్వతి దేవాలయానికి వెళ్ళేవారు. వచ్చిన వాళ్ళకి పాంప్లెట్స్ పంచడం, ఏమంటే ఇక్కడ ధ్యానం నేను నేర్పుతాను, ఒక పిరమిడ్ ఉంది అని వచ్చిన నేర్పుతారు నిరంతరం. అట్లా ఆ పిరమిడ్స్ కట్టాము. ఏంటంటే ప్రతిదీ ఈ విశ్వానికి మనం చెయ్యాలి వచ్చాము అంటే. మనం ఏదైనా ఇస్తేనేగా మనకి ఇచ్చేది. అది కూడా మనం ఆలోచించిన దీంట్లోకి వచ్చారు. మన కర్తవ్యం అనుకుంటాం ఏదైనా సరే. మనం ఈ భూమి మీదకి వచ్చాక మనం చేయవలసిన కర్తవ్యం మనకు వస్తుంది. మన లక్ష్యం ఏంటో మనం తెలుసుకుంటాం. మరి ఇదివరకు కర్తవ్యాలు లక్ష్యాలు అన్నీ మనకు తెలుసా? తెలియదు కదా. ఏంటో జీవితం అంటే పెరగటం, చదువుకునే వాళ్ళు చదువుకోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల కంటం, వాళ్ళని పెంచటం, వాళ్ళకి మంచి ఉద్యోగాలు కావాలి, మంచి పెళ్ళాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి. ఇదే మన జీవితం అని. అంతేగాని ఇట్లా ఒక ధ్యానం అనేది ఉన్నది, దాంట్లో మనకి ఎంతటి జ్ఞానం అనేది తెలియదు. ఎప్పుడైతే ఈ గురువు గారు వచ్చి మనకు చెప్పారో, ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతూ చక్కగా మనతో పాటు సార్ చెప్తారు మనకి, ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పని ఏ గురువు చెప్తాడు మనకల్లా. మరి అలా మన జ్ఞానాన్ని మనం పంచుకుంటాం. అలా ఐఎస్
ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్స్ ఉండేవి. ఆ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు సారు ఫోన్ చేశారు, సార్ మేడం ఎలా ఉంది మన ప్రోగ్రామ్? చాలా బాగుంది సార్. ఎవరు చేస్తారు? ప్రతి సంస్థ నుంచి ఆ మాస్టర్ని పిలిపించి ఆ వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళతో నాకు చెప్పించేవారు. ఇలా ఏ గ్రూప్ మన సంస్థే కావాలనుకుంటాడు కానీ అన్ని సంస్థల నుంచి పిలుస్తారా? మంది ఏది జరిగినా మన పుస్తకాలే కాదు, ఎంతో మంది యోగులు రాసిన పుస్తకాలు ఉంటాయి అక్కడ. అయితే సార్ అన్నిటిని యాక్సెప్ట్ చేసేవారు, చదవమనేవారు మనని. అలా ఎవరు చేస్తారు? అలాగే చెప్పేదాన్ని, సార్ మనం జరిగినట్టు మీరు యాక్సెప్ట్ చేసినట్టు ఏ గురువు యాక్సెప్ట్ చేస్తారు సార్? వాళ్ళకు వాళ్ళే ఎదగాలనుకుంటారు, కానీ మీరేం చేస్తారు? అంతమంది గురువుల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళతో వాళ్ళ అనుభవాలు వాళ్ళ క్లాసెస్ చెప్పిస్తున్నారు. అలా బుక్స్ కూడా మనకి అన్ని రకాల సంస్థలే కూడా మీరు కొనుక్కోమని ఇక్కడ మనకి మన వాళ్ళు అమ్ముతున్నారు అంటే సామాన్యమైన విషయం సార్. కానీ వాళ్ళు ఎన్ని అనుభవాలు చెప్పినా నా మనసుకు మాత్రం మనదే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మీరు నిజంగా మాకు కావాల్సిన గురువే మాకు దొరికాడు అని చెప్పేదాన్ని. ఇట్లా మన జీవితాన్ని మనమే సరి చేసుకునే పద్ధతిని మన గురువు మనకు నేర్పారు. ఎక్కడో ఉన్నాడు దేవుడు, ఆయన చేస్తాడని కాదు, మన లోపల ఉన్న పరమాత్మే మనకు నేర్పుతాడని. నువ్వు ఆ పరమాత్మ దగ్గరకు చేరుకోవాలి. మనం ఎక్కడే కూర్చొని పనులు అవ్వాలంటే ఎలా అవుతాయి? మనం చేసుకోవాలి కదా, మనకు కావాల్సినవి మనం సమకూర్చుకోవాలి కదా. మరి అలా ఆయన మనకి చెప్పాడు అంటే ఎంత గ్రేట్ గురువుని మనం ఎన్నుకున్నాం. అట్లాగే సార్ రాఘవరావు గారి క్లాస్కి ఫస్ట్ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన చెప్పేవారు, మనం పూజలు చేయక్కర్లా, ఏమీ అక్కర్లా. నాకు అసలు పూజలు అంటే ఇష్టం ఉండదు మొదటి నుంచి. అదో పెద్ద పని అనిపిస్తుంది. రోజు కూడా నేను ఏం చేసేదాన్ని కాదు, మా వారు దేవుడు పెట్టేవారు లేదా మా అత్తగారు పెట్టేవారు. నేను వాళ్ళిద్దరు కుదరనాడు వాళ్ళు కొంచెం పెట్టాను, క్లీన్ చేసి రకరకాల పువ్వులతో అలంకరించేదాన్ని. కానీ ఏంటో ఇష్టపడేదాన్ని, ఏంటో ఏ అనుకునేదాన్ని. కాకపోతే ఏం దండం పెట్టుకునేదాన్ని అంటే నాకు జ్ఞానం కావాలని, అంతేగాని పిల్లలు పాస్ అవ్వాలని, కోరికలు ర్యాంకులు రావాలని ఎప్పుడు అడిగేదాన్ని కాదు. మా ఫ్యామిలీ ఎప్పుడు అంతే, షిరిడి వెళ్తాం, మా అబ్బాయికి ర్యాంక్ వస్తాయి, మా అమ్మాయి పాస్ అవ్వాలి, ఇట్లాంటి కోరికలు ఉండే కాదు. ఇట్లా జ్ఞానాన్ని కావాలని అడుగు. సార్ గారు చెప్పాక మనసు హాయిగా ఉంది. అయ్యా ఈ రోజు నేను ఆ దీపం కూడా వెలిగించుకొని పూజ కూడా చేయక్కల, హ్యాపీగా ఉండాలి. అలా ఉన్నాక శ్రావణ మాసం వచ్చింది, కానీ మనసులో ఎక్కడో ఉంది, నేను చేసే పని కరెక్టేనా? శ్రావణ మాసం వచ్చింది, అందరు పూజలు చేసుకుంటున్నారు, పుట్టప్పుడు చేసినా చేయకపోయినా శ్రావణ మాసం రాగానే ఆ శుక్రవారం నాడు పూజ చేసి కొత్త చీర ఉంటే పెట్టుకుని కట్టుకుని గుళ్ళోకి వెళ్తాం అలవాటు. అనుకుంటే ఇప్పుడు ఇలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాను. నేను ఎలా కనిపిస్తుందంటే ఒక అమ్మవారిలా కనిపిస్తున్నా. ఇప్పుడు చెప్పిందిలో నువ్వే ఒక అమ్మవారివి, నువ్వు ఎవరికి పూజ చేస్తావు అనేది నాలో ఉన్న చిన్న అనుమానం కాస్త పోయింది. పూజ అనేది ఏమీ లేదు, ధ్యానమే మనకు అన్ని. మనోభావాలు మార్చుకోవటమే మనకు. ఎన్నో వస్తుంటాయి ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి, దాన్ని పాజిటివ్ చేసి ఆలోచనలు తీసేయి. మనం చూడండి, మనకు సెల్ ఉంది, ఆ సెల్లో నిండిపోగానే వెంటనే మనకు డిలీట్ చేయమని వస్తుంది. కానీ మన మైండ్ డిలీట్ చేయటం అనేది మనకు తెలియదు. దాంతోనే మనం నిరంతరం పోతూ ఉంటాం.
ధ్యానంలోకి వచ్చాక కూడా మనం ఏం చేస్తామంటే ఆ ఆలోచన రాగానే ఆ ఆలోచనతో పాటే మన మనసు వెళ్ళిపోతాం. కానీ మనం మళ్ళీ ఎరుగుతో తెలుసుకుని ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతాం. మన మైండ్ మనం కంట్రోల్ చేస్తాం. అది హర్షార్థ వర్తాలు. ఇప్పటి వరకు వాటితోనే మనం జీవించాం. కోపం వస్తే కోపంతో ఉన్నాం, అసూయ వస్తే అసూయతో ఉన్నాం. ఇవన్నీ నిరంతరం వాటితో జీవిస్తూ వచ్చాం. అవి మన్నే స్వారీ చేస్తున్నాయి మనమే. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో మనం అదుపులోకి తెచ్చుకోవాలి. అటన్నిటి తీసేయకూడదు, ఉండాలి, అన్నీ ఉండాలి మనకి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు తీసేయకుండా కోపం వచ్చినప్పుడు ప్రదర్శించాలి. ఆ కోపం తాత్కాలికంగా. మరి ప్రతిసారి కోపం వస్తుందా? ఎన్నిసార్లు తిడతారు కోపం వచ్చినప్పుడు? ఇంతమందిని కొట్టారు, నన్ను కొట్టారండు. నేను కూడా 3 దెబ్బలు తిన్నా, చెంప దెబ్బలు. ఇట్లా అట్లా కాదు. ఒక సినిమాలో చిరంజీవి బ్రహ్మానందాన్ని కొడతాడు. ఆడు కొట్టంగానే నేల మీద పడిపోయి ఇదైపోతాడు. నిజంగా నేనైతే నేల మీద పడలేదు, కానీ నేను కూడా 3 దెబ్బలు తిన్నా. సార్ గారు ఒక ఊరు క్లాస్ చెప్పడానికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు నేను, మా వారు, మా అత్తయ్య, మా టీం అంతా మేము అందరం వెళ్ళాం. వెళ్ళాక స్పీచెస్ అయిపోయినాయి. ఆ ఊరి ప్రిన్సిపల్ గారు సార్ గారిని ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళా వాళ్ళింటికి. వెళ్ళినప్పుడు మన శివప్రసాద్ వంట చేస్తున్నాడు. లోపల మాస్టర్స్ అందరూ ఉన్నారు. సార్ సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడు. నేను ఏం చేశానంటే కూర్చుని ఆయన కాళ్ళు నొప్పుతూ మనసులో ఏమంటున్నానంటే, సార్ నేను నాలో నా ఆత్మ ఎదుగుదలకి ఏయైనా అడ్డు వస్తే వాటిని తొలగించండి అని మనసులో కాళ్ళు నొప్పుతూ అయిపోయింది. కాళ్ళ అంతలోకి శివప్ప ఏం చేశాడు, భోజనాలు ఇప్పటికి చాలాసేపు అయింది కూర్చుని. ఏం లేచారు. లేవగానే సార్ ఫోన్ మాట్లాడటం అయిపోయింది, ఏంటి మేడం సంగతి అన్నప్పుడు అప్పటి వరకు అసలు నాకు గుర్తులేదు. సడన్ గా ఏం గుర్తొచ్చిందంటే, అంత ముందు రోజు జరిగిన సంభాషణ మన రాఘవరావు గారు విజయవాడ ఆయనతో అన్న, సార్ గారికి, సార్ గారు మన నూజివీడు నుంచే తాడేపల్లి వెళ్తున్నారు కదా, తాడేపల్లికి వెళ్తున్నారు కదా, మా ఊరి నుంచి వెళ్తున్నారు. మా ఇంట్లో రాత్రికి నిద్ర చేసి పొద్దున్నే టిఫిన్ తిని వెళ్తే బాగుంటుంది, మీరు చెప్పండి సార్. రాఘవరావు గారు అన్నారు, నేను చెప్తే బాగోదు, నువ్వే చెప్పాలి. ఆ విషయం నాకు సడన్ గా అప్పుడు గుర్తొచ్చింది. వెంటనే సార్తో అన్నా, సార్ రాత్రికి మా ఇంటి దగ్గర ఉంది, రేపు పొద్దున్న మీరు వెళ్తున్నారు. ఆ మాట పూర్తి అవలా. ఏంటే మాట్లాడుతున్నావు అని చెంప చెల్లున కొట్టారు 3 దెబ్బలు. సెకండ్ స్టన్ అయిపోయా. ఇలా సార్ని చూస్తూ వెంటనే ఏమనుకున్నా, అరే ఇప్పుడే కదా నేను అనుకున్నా నా లోపల ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించిన ఆయన అని. అప్పుడు తొలగించేసావా? కొట్టేసి అప్పుడే అని ఆ లోపల నుంచి అనుకున్న. అక్కడ అంతమంది మాస్టర్స్ చూస్తున్నారే, అసలు నాకు ఎంతో అవమానం అని నాకు క్షణం కూడా అనిపించలేదు. ఎందుకంటే అవన్నీ ఆయన దాటించేశాడు, అవమానాలు అన్ని దాటించేశాడు, అయిపోయింది అప్పటికి. అదే అంటున్నా, ఎరుక అనేది ఆ క్షణం. మరి వెంటనే నేను ఇలా అనుకున్నానా, ఏడుస్తూ కూర్చున్నానా, ఇప్పుడే చేసేసావా నన్ను అనుకుని లోపలికి వెళ్ళాను. ఎంతో కొంచెం తిన్నాను, మళ్ళీ వచ్చాను కూర్చోడానికి. అది ఎల్లాకారంగా ఉంటుంది ఆడ హాలు. ఇటు చివర కుర్చీ ఉంది, అటు చివర సార్ సోఫాలో ఉంది. ఇలా కూర్చున్నాను. కూర్చోబోయి ఆయన వామ్మో ఇప్పుడే కొట్టాడుగా, నేను ఇక్కడ కూర్చోవటం ఎందుకులని లేచి కూర్చుని పక్కకి వెళ్దాం ఆయన లోపల. వెంటనే అసలు నేనేం తప్పు చేశానని, ఎందుకు భయపడాలి ఆయనకి నేను?
నేను ఎవరిని ఆయన శిష్యురాలనే కదా అని వెంటనే మళ్ళీ అక్కడ కుర్చీలో కూర్చున్నాను. అందరి భోజనాలు అయిపోయినాయి. ఇంకో మాస్టర్ ఉన్నాడు అక్కడ రామనాథ్ ఆ ఊళ్ళో పిరమిడ్ కట్టినాయి. ఆయన సార్ని మా ఇంటికి సార్ మా పిరమిడ్ వచ్చేద్దరు కానీ అంటే మళ్ళీ అందరం కార్లు వేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. రాత్రి 9 ఎంతో అయింది. ఎవరు రాని అందరూ వెళ్ళిపోయారు. నాకు కొంచెం స్పృహ వచ్చేప్పటికి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ ఫోటోలు దిగు. అప్పుడు మా వారు మా అక్కయ్య అందరు గుర్తొచ్చారు. ఏంటి వీళ్ళందరూ ఏమైపోయారు, నాకు కనిపించట్లేదు అనుకుని పిరమిడ్ పక్కగా వెళ్ళి ఫోన్ చేసే వాళ్ళకి, ఏమండి ఎక్కడ ఉండేటండి మొహం, మేము ఎప్పుడో నువ్వు వచ్చేసాము, నువ్వేమో కనపడలా మాకు అని మా వారు అన్నారు. అవునా, నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోయారా అని. సరేలే, నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఆ రమణ గారి ఇంట్లోనూ లేకపోతే శిరీష్ వాళ్ళ ఇంట్లోనూ పడుకుని రేపు పొద్దున్న రా. నేను మనసులో అంటున్నాను, నాకు చెప్పాలా ఏంటి, నాకు తెలీదా అనుకుని ఫోన్ పెట్టేసి వచ్చా. ఫోటోలు అయింది. సార్ గారిని అందరూ సాగనంపుతున్నారు గేట్ దగ్గర. నేను కూడా అలా నుంచున్నా, వెనక నుంచున్నా. సడన్ గా సారు బయట నుంచి, నూజివీడు మేడం తొందరగా రండి, మిమ్మల్ని నూజివీడు దింపి వెళ్ళిపోతా అని పిలిచారు. ఆశ్చర్యపోయా. వాళ్ళందరినీ దాటుకుని చక్కగా సార్ కార్లో కూర్చుని నూజివీడు తీసుకొచ్చి సెంట్రల్ మ్యాన్ ఇక్కడ ఆపమంటారా అని అడిగి అటు తీసి గ్లాస్ దించి షేకండ్ ఇచ్చి నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను దించి వెళ్ళారు. మహానుభావుడికి మనం అర్థం చేసుకోలేరు. ఆ జ్ఞానం పెరిగిన కొద్దిగా మనకు కొద్దిగా అర్థమవుతారు అప్పుడు కూడా. అట్లా ఆయనతో దెబ్బలు తిని చక్కగా మళ్ళీ ఆయన కారులోనే కరుణామయుడు అంటారు. ఆ తాత్కాలికంగా మనకి అక్కడ ఏం జరగాలో అది జరిపిస్తారు అంతే. అంతేగాని మన మీద కోపం అయింది, కోపం ఏమీ లేదు. ప్రేమే ఉందా ఆయన దగ్గర, కరుణ. ప్రేమ లేదంటారు ప్రతిసారి. ప్రేమను అంగీకరించారు, కరుణ, ఆ కరుణ చూపిస్తారు మనం. అంటే మహానుభావుతో ఎన్నో అనుభవాలు. చాలా నెలలు నా దగ్గరే ఉన్నారు ఆయన చైతన్యం. ఎప్పుడు నాకు నేర్పుతూ ఉంటారు, ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ పర్సులో పాంప్లెట్లు పెట్టుకుని అని చెప్పేవారు. నేను ఒకసారి మా పైన ఉంటాం, వచ్చేసి కొంచెం దూరం వెళ్ళాము. చెప్పారు పాంప్లెట్లు ఇంట్లో లేవు అనుకుని నేను వెళ్ళిపోయాను అనుకో. వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్ గా నాకు పాంప్లెట్ ఎవరికైనా ఇవ్వాలి వచ్చేది, కానీ లేదు. చూసావా నేను అశ్రద్ధ చేశా అంటున్నాను. అలా ఉంచుకుని పాంప్లెట్ పెట్టుకుని వెళ్ళేదాన్ని. మా ఇంట్లో క్లాసులు జరిగినప్పుడు పాంప్లెట్లో మరి చుట్టుపక్కల అందరికి పంచి పెట్టాలి కదా, వెళ్ళేదాన్ని. ఒకసారి అపార్ట్మెంట్కి వెళ్తే లిఫ్ట్ పాడేది. నేను నడుచుకుంటూ పైకి వెళ్ళి ఇచ్చి వచ్చి ఇంకొంచెం దూరంలో ఇంకొక ఇల్లు ఉంది. ఇల్లు వచ్చానో పెట్టాను, ఏమి ఇస్తానని పాంప్లెట్ ఇవ్వకుండా నడిచి వచ్చేస్తున్నా. వెనక్కి వస్తుంటే లోపల నుంచి చచ్చేట్టు తిట్టిపోసాడండి. నువ్వు ఎందుకు ఇవ్వవు, నీకన్నా ఒళ్ళు పొగరా, ఇచ్చిరా వాళ్ళకి పాంప్లెట్ అని. అప్పుడు మళ్ళీ క్షమించమని అడిగి ఆ పాంప్లెట్ ఇచ్చి వచ్చాను. కరెక్ట్ గా క్లాస్కి నేను ఇచ్చిన పాంప్లెట్ నేను వద్దు అనుకున్న వాళ్ళు వచ్చారు క్లాస్. అంటే చూడండి, నువ్వు ఏది అశ్రద్ధ చేయవు. ఇట్లా మనకి అన్ని నేర్పాడు. నేను మా టేబుల్ ఉంటుంది, టేబుల్ పైన అలమర ఉంటుంది, దాని మీద ఏముంటాయంటే సార్గారి ఫోటోలు ఉంటాయి. నేను కూరలు కట్ చేస్తుంటే సార్గారు హాస్టల్గా ఎప్పుడు మాట్లాడుతూ కనిపిస్తూ ఉండే. మేడం ఒక పాట పాడండి అని. నాకు రావు కదా సార్ అని. మీకు వచ్చిందే పాడండి, అలా పాడించినారు. బాగా పాడాను, చాలా బాగా పాడారు అనేవారు. అలా హాస్టల్గా ఎన్నో నేర్పారు. పొద్దున్నే నేను ఒంటింట్లో కాలు పెట్టాలంటే నాకు భయం వేసేది, ఏ తెంగల పనులు చేస్తాను, దీంతో నేను తిప్పి తినాలి అని.
ఒకసారి మహాశివరాత్రి వచ్చింది. సార్ అన్నారు, మేడం రేపు మీరు మౌనము ఉపవాసం ఉండాలి కదా. ఉంటాను సార్ అని మా వారితో చెప్పాను. రేపు మౌనము ఉపవాసం ఉంటాను, నన్ను మాట్లాడించారు. అలాగే అన్నా. ఉన్నాను. సాయంత్రం 4 అయింది. నేను ఎప్పుడు ఉపవాసాలు ఉండను, ఒక్క పౌర్ణానికి మాత్రమే ఉంటా. వీడెప్పుడు అసలు ఎప్పుడు ఉండను నేను. నేను ఉండలేను. 4 అయింది. కడుపులో ఒకటే మెలిపెట్టేసి నొప్పి ఏడుపు వచ్చేస్తుంది నాకు. పడుకుని ఏడ్చాను. ఒక ఆకులు వేస్తోంది, నేను ఉండలేకపోతున్నానని. ఒక క్షణం ఒక మగతలాగా వచ్చింది అంతే. మళ్ళీ కళ్ళు తెరిచేప్పటికి నాకు ఆకలి కానీ నీరసం కానీ ఏమీ లేదు. అంతటి ఎనర్జీ ఇచ్చాడు ఆయన. మరి ఆయన మనం ఏమనుకోవాలండి? ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెప్పి ఆయన చెప్పిన మన ప్రతి పని మనం ఓకే అవ్వాలా, ఓకే చేసుకోవాలి. అందుకనే నో అనకూడదు. అలాగే సార్ అని అంటాం వరకే నేను డ్యూటీ, పని అంతా ఆయనే చేయించుతాడు. అట్లా మన మాస్టర్స్ అందరికీ తెలుసు, ఓకే అనేస్తారు. గురువు ఏదో చెప్పినా కాదని. ఆయన మన పనే మనకు గుర్తు చేశాడు కానీ ఆయన పనేం కాదు. నువ్వు అక్కడ చెప్పుకోవచ్చో చెయ్యొత్తి, నేను ఇది చేస్తానని. ఇక్కడికి వచ్చాక నన్ను గురువు పిరమిడ్ కట్టమన్నాడు, ప్రచారం చేయమన్నాడు, ఎలక్షన్ లో నిలబడమన్నాడు. ఇవన్నీ నీకు తెలియకుండా నువ్వు అనుకుంటావు. నువ్వు ఏది చేస్తా అన్నావో అది మనకి ఇస్తాడు ఆయన. అట్లా మనం ఎప్పుడైతే ఆ గురువుని అర్థం చేసుకున్నామో మనం ఎదుగుదల బ్రహ్మాండం, మన ఆత్మ ఎదుగుదల. మా కోడలికి సేమంతం చేయాల్సి వచ్చింది. సేమంతం చేసినప్పుడు ఇలాగే బాగా కళ్యాణ మండపం మాట్లాడాను. సీడీని తయారు చేసి, ఏం సీడీ? శ్వాస మీద చేస్తారు. ఈ పేరు స్పిరిచువల్ రియాలిటీ సీడీలప్పుడు ప్రతి ఒక్కరికి చూపించాలి మనం. ఆ సీడీ బుక్స్ మనం స్వీటు హాటు అవి ఇస్తాము. దాంతోపాటు ఈ సీడీ కానీ, సీడీ ప్లేయర్ ఉన్న వాళ్ళకి సీడీలు ఇచ్చాము, లేని వాళ్ళకి బుక్స్ ఇచ్చాము. అన్నమాచార్యుల కీర్తనలు మన ఏలూరు మేడం, ఆ ఏలూరు మేడం పిలిచి కీర్తనలు పెట్టించాము. అది అయిపోయాక తొమ్మిదిల పేరెంటం చేశాము, ఇవన్నీ పంచిపెట్టాము. అందరూ వెళ్ళిపోయాక పెద్ద వాన వచ్చింది. పేరెంటం జరిగినంతసేపు, ఫంక్షన్ జరిగినంతసేపు ఒక్క చినుకు కూడా పడి. అదే చెప్తున్నాను, మనం ఎప్పుడైతే పంచభూతాలతో మిత్రత్వం చేస్తామో అన్ని మనకు అనుకూలంగా జరుగుతాయి. అట్లా ఆ అనుభవం పొందాం. ఫస్ట్ టైం మేము క్లాస్ పెట్టినప్పుడు అది చిన్న గది, అందుకని ఎదురుగా డాబా మీద పెట్టుకునేవాడు. ఆ పెట్టుకుంటూ ఉంటే అన్ని పెట్టడం అయింది, కుర్చీలు వేయటం అన్నీ అయింది. ఇంకా స్పీకరే పెట్టాలి. పెడదాం అనుకునే టైంలో అసలు నల్లటి మబ్బు, సన్నటి తుంపర ప్రారంభం అయింది. పడి మా వారికి వస్తే కంగారు. ఫస్ట్ టైం క్లాస్ పెడతాను, కంగారు పోయా. లోపలికి బయటికి తిరుగుతున్నారు కంగారుతో. ఏంటే నేనేం కళ్యాణ మండపం మాట్లాడతాను, ఆలోచన చూస్తాను, ఇప్పుడు చూడు ఎలా ఉందో పరిస్థితి అని. సరే అని పచ్చిసారి దగ్గర నుంచి, అయ్యా ఇది నా పిల్ల పెళ్లి కాదు, నా పిల్లోడి పెళ్లి కాదు, మా ఇంట్లో ఫంక్షన్ కాదు, ఇది విశ్వ కళ్యాణంలో ఒక భాగం. నీ ఇష్టం, వానొచ్చినా ఓకే, రాపోయినా ఓకే, నాదేమి లేదయ్యా, నా ప్రయత్నం నేను చేశాను అని. కానీ నేను దడుస్తాను అనుకుంటున్నావేమో, నేను దడవను, నేను నీ శిష్యుడాన్ని అని అలా నుంచుని అనుకున్నాను. అసలు మరుక్షణం ఇట్లా మబ్బులన్నీ వెళ్ళిపోయి ఆకాశం తెల్లగా వచ్చి బ్రహ్మాండంగా జరిగింది క్లాస్. మధ్య మధ్యలో గురువులు మనం ఎలా ఉన్నామని మన పరీక్షలు పెడుతూ ఉంటాం. అట్లా మొట్టమొదటిసారి పొందాము. 41 రోజులు క్లాసులు పెట్టేవాడిని. ప్రతి ఆదివారం ఒక మాస్టర్ని క్లాస్ పెట్టించేవాడిని.
తర్వాత మేము క్లాసులు చెప్పడం మొదలు పెట్టాము. క్లాసులకు వెళ్ళి చెప్పేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఏది జరిగినా ప్రతిసారి గారు ఫోన్ చేసి చెప్పడం అలవాటు. సార్ వాళ్ళు ఇలా జరిగింది, ఇలా వెళ్ళాము. నెలకు ఒకసారైనా ఫోన్ చేసి, సార్ ఎక్కువ ఫోన్ చేసేవాడు. తర్వాత నేను ఫోన్ చేసేదాన్ని. అట్లా ఆ సారితో మనం చక్కగా ఉండి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుని అద్భుతంగా ఈ రోజున తయారయ్యాము అంటే సామాన్యమైన విషయం కాదు. నేను చెప్పినట్టే ఏదైనా సమదృష్టితోనే చూస్తాను. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. నాకనే కాదు, మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఉన్నాయి. ఆయనతో ఈ జ్ఞానాన్ని మనం పంచటమే మన పని. నువ్వు ఏది కావాలనుకున్నా ఎవరిని నోరు తెరిచి అడగక్కర్లేదు. నీ లోపల ఉన్న పరమాత్మ చాలు, ఆయనే చూస్తుంది. నేను అనుకునేదాన్ని క్లాసులు బాగా నేను మా వారు చెప్పేవాళ్ళం, స్కూల్కి వెళ్ళి చెప్పేవాళ్ళం. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటి వెళ్ళట్లేదు స్కూల్కి అనుకుంటే వెంటనే మా వారు బయట నుంచి రాగానే, విమల వాళ్ళ నిర్మల కాన్వెంట్ వాళ్ళు రేపటి నుంచి మనం రమ్మన్నారు, వెళ్దాం అనేవారు. అంటే ఇక్కడ నాకు ఒక ఆలోచన రావటం ఆలస్యం, అక్కడ అమలు జరిగిపోయేది, వెళ్ళిపోయేవాడిని. మా వారు జానంలో నేను వచ్చాక 6 ఏళ్ళకి వచ్చారు. సో రావటమే ఒక పోర్టబుల్ టీవీ కొన్నారు, ఒక సీడీ ప్లేట్ కొన్నారు. ఎందుకంటే మన స్కూల్లో పిల్లలకి చెప్పాలి అంటే ముందు మనం ఈ సీడీ వేయాలి. ఈ స్పిరిచువల్ రియాలిటీ అనే సీడీ మనం వేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అని ప్రతి స్కూల్కి ఒక ఆటో మాట్లాడుకుని ఈ 2 దాంట్లో పెట్టుకుని మేము వెళ్ళేవాళ్ళం. వెళ్ళి మొట్టమొదటి రోజున పిల్లలకి, ప్రిన్సిపాల్కి, మాస్టర్కి, టీచర్స్కి చూపించేవాళ్ళం. అప్పుడు వాళ్ళకి ఒక అవగాహన, ఓహో మనం కళ్ళు మూసి కూర్చుంటే మనకి విశ్వశక్తి ఇలా వస్తుంది అనేది పిల్లలకు కూడా అవగాహన ఉండేది. ఎక్కడైనా మేము 10 రోజులు 11 రోజులు చెప్పేవాళ్ళం కాదు, 41 రోజులు ఇద్దరం వెళ్ళి ఆయన క్లాస్ నేను క్లాస్ తీసుకునేవాళ్ళం. పిల్లలకి అలా చెప్పేవాళ్ళం. ప్రతి చోటకి సీడీ ప్లేట్ తీసుకెళ్ళి చూపించి చెప్పేవాళ్ళం. అది కూడా సార్కి ఫోన్ చేసి చెప్పేవాళ్ళం, సార్ ఇలా మీరు మాట్లాడు, నవ్వుతూ ఉండేవాళ్ళు, కలస పిల్లలకి. అట్లా ధ్యాన పరిచయం అలా అందరికి చేయటం, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి, సబ్ జైలుకి వెళ్ళి చెప్పాను. అందులో హాస్టల్కి వెళ్ళి కూడా నేను ధ్యానం చెప్పొచ్చాను. నాకే ఆశ్చర్యం వేస్తుంది వెళ్ళేటప్పుడు. అవును, ఈ అందులో కొత్తలో, నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే వీళ్ళందరికీ నేను ఎలా చెప్తాను, వాళ్ళు అందులు కదా అనుకునేదాన్ని. కానీ మనం చెప్పేది ఏమి లేదు, మాస్టర్లే మనతో ఆ జ్ఞానాన్ని ఇస్తారంటే అర్థమైంది. అలా వికలాంగుల స్కూల్కి వెళ్ళి చెప్తాం, వాళ్ళందరికీ కర్మ సిద్ధాంతం అర్థమయ్యేట్టు చెప్తే వాళ్ళకి ఆ దుఃఖం ఉండదు. అరే నేను ఈ జన్మ తీసుకున్నానా అని వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఎదుగుతారు, ఎవరో ఒకరు, అందరు కాకపోవచ్చు. దాంట్లో మనం చెప్పిన జ్ఞానాన్ని అందుకుని ఎదిగే ఉంటారు. బుద్ధుడు అంటాడు, 1,00,000 మందిలో ఒక్కళ్ళు ఉంటారు నువ్వు చెప్పిన జ్ఞానం అనుకునేవాడు. ఆ ఒక్కడి కోసమైనా మనం అంతమందికి చెప్పాలి. అట్లాగే మనం క్లాస్ చెప్పినా ఏంటి వీళ్ళు నలుగురే వచ్చారని ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకుంటే ప్రతిసారి ఏమి చేసేవారే కాదు. ఆయన ఒక్కడిగా బయలుదేరారు. ఈ రోజున ఎన్ని కోట్ల మందితో తయారు, మనకు తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, ఇంట్లో ఉండి ఎంతో మంది చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి పిఎంసీ ఛానల్ వచ్చిందంటే సామాన్యమైన విషయం. ఇది మీకు టైం అయిపోయినా ఇది ఒక్కటి చెప్తాను నేను. సార్ గారు చైతన్యం నా దగ్గర ఉండేదని చెప్పారు కదా మాస్టర్. ఒకరోజు సార్ గారు కూర్చుని ఉన్నారు హాస్టల్. నేను ఆయన తడ మీద ఇలా కింద కూర్చుని తల పెట్టి ఉన్నాను. నా లోపల ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో నాకు తెలియదు, ఆయన చెప్పించేశారు. అయ్యాక సార్ గారు అట్టే అన్నారు, మేడం మీకు ₹1,00,00,000 వస్తాయి, ఏం చేస్తారు? ఏం చేస్తాను సార్, మనకి పిరమిడ్ ఛానల్ లేదు కదా, అది పెడతా, కానీ దాంట్లో ప్రోగ్రామ్స్ ఇది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతాం.
చక్కగా ఒక గంట సేపు మీకు ఫ్లూట్ ఉంటుంది ధ్యానం, ఒక గంట సేపు పాటలు, ఒక గంట సేపు మనకి ఇప్పుడు నాటికలు వస్తున్నాయి కదా. ఏంటి మనం ఎలా పెట్టాలి? ధ్యానం ఉన్న కుటుంబం ఎలా ఉంటుంది, ధ్యానం లేని కుటుంబం ఎలా ఉంటుంది అని ప్రతిదీ చెప్పి వెళ్ళిపోతున్నాయి. అయిపోయింది. నేను సార్ మనం ఇంకా బాగా ఈ ధ్యానాన్ని అడ్వర్టైజ్మెంట్ బాగా చేయాలి సార్. పెద్ద పెద్ద సెంటర్లు మనం ఇప్పుడు కొన్ని చూడండి సిటీస్ లో మనకి ఆ కనిపిస్తూ ఉంటాయి, బట్టల కొట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా చక్కగా ఈ స్పిరిచువల్ సిడీలో ఉంటాడు చూసా, బాబు కూర్చుని శ్వాస మీద ధ్యాస అవన్నీ ఇలా వస్తూ వెళ్తుంటే మనం అలా పెట్టాలి సార్. అలా పెట్టి శ్వాస మీద ధ్యాస అనేది చూపించాలి. సెంటర్ లో బ్యానర్ కట్టాలి, అది మనం పెట్టాలి సార్. ఇప్పుడు మనది సరిపోవట్లా అని ఇవన్నీ చెప్పేదాన్ని. చెప్పాక నాకు తర్వాత అనమాట అయిపోయాక ఇదంతా అయిపోయాక నాకు ₹1,00,00,000 ఎలా వస్తాయి, నాకు ఎవరిస్తారు ఏంటో సార్ ఇలా అడిగారు. ఓకే నేను చెప్పేశాను. చాలా సంవత్సరాలు నా మనసులో అది మీద తర్వాత పోయింది. కానీలే అనుకున్నాను. అనుకున్నాక ఒంగోలు ఆనందో బ్రహ్మ కార్యక్రమం మనం జీకే గారు పెట్టారు. సరే మేము అందరం వెళ్ళినప్పుడు అప్పుడు కాలేజీలో మన పిఎంసి ఛానల్ యూట్యూబ్ ఓపెనింగ్ అనమాట. ఆ రోజున నేను 2 రోజులు అయిపోయింది కదా వెళ్ళిపోదాం అన్నాను. వాళ్ళు అన్నారు కాదులే మేడం, ఇది కూడా మనం చూసి వెళ్దాం, మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసి వెళ్దాం, ఉండండి ఇలా ఉంది. వాళ్ళు అంత ఇదిగా అడిగారని ఉండిపోయింది. ఆ హాల్లోకి వెళ్ళటం నా మనసులో అసలు నేను ఎందుకున్నానో నాకు తెలియాలి సార్ అని. కుర్చీలో కూర్చోగానే వెంటనే నాకు తెలిపారు, ఎందుకు ఉండటం ఏంటి, నువ్వు పిరమిడ్ ఛానల్ పెడతాను, అందుకే ఓపెనింగ్ అప్ నువ్వు ఉండవా, చూడవా అని ఆ లోపల నుంచి అది వచ్చింది. అప్పుడు అంటే మనం అంతే మనమే పెట్టక్కర్లేదు, మన థాట్ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. అందుకనే నా నోట్ ఎమ్మట పలికిచ్చారు ఆయన. అది ఆ వెళ్ళవలసిన వాళ్ళకి వెళ్ళిపోయింది ఆ థాట్, వాళ్ళు పెట్టారు. మరి అందుకనే నేను చూస్తాను. ఇట్లా ఆ రోజు ఛానల్ గురించి చెప్పటం, అదంతా జరగటం అయ్యిందంటే గురువు గారు ఏది చెప్పినా ఆచరించాలి. అది నోటి మాట ఊరికినే వాళ్ళలా ఆయన నిజంగా ఇక్కడ జరగాలి కాబట్టి మన ముఖం కనిపించారు. నాది ఒక అద్భుతమైన అనుభవం. మరి పిఎంసి ఛానల్ వచ్చింది అంటే కాదు, ఎంతో మంది దాని ద్వారా వచ్చారు. మరి అందరు మేము అది చూసాం ఇది చూసామని ఆ పిఎంసి ఛానల్ కూడా ఎంత అద్భుతంగా జరుగుతా ఉందో, ఎంత జ్ఞానపరమైన మనకి ఇస్తున్నారు మనందరికీ తెలుసు. మరి ఆ ఛానల్ ని మనందరం కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు చెప్పినట్టు మన చేతనైన సహాయం చేయాలి. మనందరం ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇంకా చాలా ఉన్నాయి, ఎలా ఎదిగాను అనేది పిల్లల దగ్గర నేర్చుకున్నా, అల్లుడి దగ్గర నేర్చుకున్నా. ఈ అన్ని విషయాలు ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నస్తే మనం తెలియజేస్తాను. నేను ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన ఆయన ఒకసారి టైం అయిందా మేడం? అయిపోయిందండి, ఆల్రెడీ 10 minutes లేట్. ఓకే ఓకే అమ్మా. అందుకనే మనం ఏదైనా టైం టు టైం మెయింటైన్ చేయాలి. చెప్పండి, టైం అయిపోతే టైం అయిపోయింది కాబట్టి మీకు ఒకసారి ధన్యాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. చూసారు కదా విమలమ్మ గారి అనుభవ జ్ఞానం, ఎవరి అనుభవం వారికి జ్ఞానాన్ని ఇస్తుంది. అది వినటం వల్ల అందులోని అనుభవాన్ని మనం కూడా తీసుకుని ఆ జ్ఞానాన్ని పొందవచ్చు. పత్రికారు ఎప్పుడు ఎవరికి నువ్వు ఇది చెయ్యి అని బలవంతం ఎప్పుడు ఏది చెప్పలేదు, సూచన మాత్రమే ఆయన చెప్పేవారు. అది తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పుడు. చాలా వరకు ఆయనను చూసి ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి అమ్మ ఉన్నారు అంటే వారికి ఏ ఇది పట్టుకొని ఉన్నారు, కేవలం గురువు మాట.
నేను మీ గురువుని కాదు అని పత్రిక గారు చెప్తూ ఉంటారు. మీ శ్వాసే మీ గురువు అనేసి. కానీ మనం ఆయనని గురు వాక్కును తీసుకొని మనం మన ఆచరణలో పెట్టుకొని మనం ఎదగాలి. మనతో పాటు మన ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదులు పెంచుకొని సేవా మార్గంలో ఉండి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుందాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పటి వరకు చూసిన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి వెళ్ళటం ద్వారా ఎవరికి ఏ అనుభవం ద్వారా మార్పు చెందుతారో తెలియదు కదా. తప్పనిసరిగా విధిగా నేను చెప్పినా చెప్పకపోయినా మీ పరివారానికి ఎవరికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే అది వారికి అందజేయవలసిన బాధ్యత మీది. ఇక్కడ నా బాధ్యత నేను మాస్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, వారు చెప్పిన జ్ఞానం తీసుకోవడం మనందరి బాధ్యత. ఎవరికి చేరాలి అన్నది అది మన సేవలో ఒక భాగం. మధ్యాహ్నం మరలా అనిత మేడం గారు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. మేడం చెప్పారన్నారు. అవును అవునండి. థ్యాంక్ యూ. మరలా 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో కలుద్దాం.